శోభయాత్రకు సర్వం సిద్ధమైంది. శనివారం రోజు ఆ గణనాథుని గంగమ్మ ఒడికి చేర్చడానికి మొత్తం అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ఇప్పటికే బడా గణేష్ పరిసర ప్రాంతానికి బడా గణేష్ తరలించేటువంటి భారీ టస్కర్ ఇప్పటికే ఇక్కడికి బడా గణేష్ పరిసర ప్రాంతాల్లోకి చేరుకున్నది. ఇది విజయవాడ నుండి తీసుకొని వచ్చారు. ప్రధానంగా ప్రతి సంవత్సరం కూడా విజయవాడ నుండి కూడా దీన్ని తీసుకొని వచ్చి ప్రస్తుతం వెల్డింగ్ వర్క్స్ అయితే ప్రస్తుతం చేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే 9 రోజుల పాటు ఎంతో ఘనంగా పూజలు అందుకున్నటువంటి ఆ గణనాథుడు అంతే ఘనంగా గంగమ్మ ఒడికి చేర్చుతారు. ఇప్పటికే అధికారులు వెల్డింగ్ సంబంధించినటువంటి వర్క్ అనేవి ఇప్పటికే చేస్తున్నారు. ఈ రోజు రేపు 2 రోజుల పాటు కూడా వెల్డింగ్ వర్క్స్ అక్కడ గణపతికి సంబంధించినటువంటి ఎలాంటివి ఇబ్బందులు కాకుండా ఒకవైపు ఇలాంటివి జరగకుండా మొత్తం మీద ఏర్పాట్లు చేసిన ప్రతి సంవత్సరం కూడా శోభయాత్రకు లక్షల సంఖ్యలో భక్తులు తరలి వస్తారు. ఈ నేపథ్యంలో ప్రత్యేకమైన వాహనం దగ్గర టస్కర్ దగ్గర ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. దాదాపు 40 నుండి 50 టన్నుల బరువును మోసే కెపాసిటీ అనేది ఈ టస్కర్ కి ఉంటుంది. ఇది ప్రతి సంవత్సరం కూడా విజయవాడ నుండి తీసుకొని వస్తారు. ఈ టస్కర్ పైనే ఆ భారీ గణనాథుడు శోభయాత్రగా గంగమ్మ ఒడికి చేర్చుకుని ఉన్నారు. దాదాపు 3 నుండి 4 కిలోమీటర్ల నుండి సాగే ఈ శోభయాత్రకు దాదాపు 5 నుండి 6 గంటల పాటు ఈ శోభయాత్ర కొనసాగుతుంది. ఒకవైపు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు. ఆ భక్తులకు వేలాది సంఖ్యలో భక్తులు తరలి వచ్చి ఈ శోభయాత్రలో పాల్గొంటారు. మొత్తం మీద ఒకవైపు గణనాథునికి సంబంధించి ఏదైతే మనకు 69 అడుగులో దర్శనమిచ్చినటువంటి ఆ భారీ గణనాథుని ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఈ టస్కర్ లోనే తీసుకెళ్తారు. దీనికి సంబంధించినటువంటి వెల్డింగ్ వర్క్స్ కూడా చేస్తున్న మొత్తం కూడా ఫిట్ అయ్యే విధంగా ఎలాంటి విగ్రహం అనేది అటు ఇటు కదలకుండా భారీగా ఏర్పాటు. ఎందుకంటే ఒక్కొక్క రోడ్డు ఎక్కడైతే ఆ రూటు గుండా వెళ్లేందుకు కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. మన విజువల్స్ లో చూసుకోవచ్చు. మొత్తం 2 రోజుల పాటు ఈ రోజు రేపు 2 రోజుల పాటు కూడా దీనికి సంబంధించినటువంటి పనులు కూడా కొనసాగే అవకాశం ఉంది. మొత్తం ఎలాంటివి ఆ విగ్రహానికి సంబంధించి మొత్తం ఫిట్ అయ్యేందుకు ఏర్పాటు చేశారు. మొత్తం మీద గణనాథుని తీసుకెళ్లేటువంటి ఆ భారీ గణనాథుని తీసుకెళ్లేటువంటి ఎవరైతే ఈ టస్కర్ సంబంధించినటువంటి డ్రైవర్ ఉన్నారు వారితో మాట్లాడదాం. గణనాథుని చూడడం అంటే చాలా మంది చూస్తుంటారు, కానీ మీరు ఆ భారీ గణనాథుడికి సారథిగా వ్యవహరిస్తున్న రథానికి సారథిగా వ్యవహరిస్తున్న ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషం అమ్మా. గణనాథ్ తీసుకెళ్ళడం మాకు చాలా ఆనందం, చాలా సంతోషం. మా వచ్చేసి ఎస్టీసీ ట్రాన్స్పోర్ట్ విజయవాడ, మా ఓనర్ శ్రీధర్ గారు. మాది ముక్కుడుదలపల్లి విలేజ్, ఆత్మకూరేస్ మండల్, సూర్యాపేట డిస్టిక్ అమ్మ. ఇది నేను 4 టైమ్స్ రావటము, చాలా ఆనందం తీసుకెళ్ళటం. సో ఎవ్రీ డే మీరే గత 4 సంవత్సరాల నుంచి మీరే వస్తున్నారా? 4 అంటే గత 4 సంవత్సరాలు మధ్య వేరే అతను వస్తాడు. 2019లో వచ్చాను, 22లో వచ్చాను, 24లో వచ్చాను, ఇప్పుడు 25లో 4సారి అమ్మాయి. మొత్తం 2 నుండి 3 కిలోమీటర్ల మేరనే ఉంటది, కానీ ఎక్కువ టైం పడుతుంది. పెద్ద సంఖ్యలో వస్తారు. మీకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతుంటాయి? ఇబ్బందులు ఉంటాయి, కాబట్టి తప్పదు. ఆ భగవంతుడి దయాదీనంతో వెళ్తా ఉంటాం. అంటే మొత్తం ఎన్ని చక్రాలు ఉంటాయి, అదే విధంగా ఎంత కెపాసిటీ, ఎంత బరువు మోయగలదు ఈ టస్కర్? 50 టన్నుల కెపాసిటీ. టైర్లు వచ్చేసి 26 టైర్లు. సో మన గణనాథుడు ఎంత టన్నులు ఉంటారు? 40 టన్నులు. ఓన్లీ గణనాథుడు ఒకటైనా పక్కన ఉన్నటువంటి విగ్రహాలు కూడా ఇందులోనే ఎక్కిస్తారు? దానికోసం వేరే వెహికల్ వస్తుంది. అది వేరే వెహికల్ వస్తుంది. సో ఎప్పుడు ఎక్కిస్తారా? రేపు సాయంత్రం అలానా? రేపు నైట్ ఎక్కిస్తారమ్మా. ఎల్లుండి మార్నింగ్ 6కి స్టార్ట్ అవుతుంది. ఈ మధ్యాహ్నం 2 o'clock కంప్లీట్ అవుతుంది. సో ఎలా ఫీల్ అవుతుంటారా? మంచి ఫీల్ అవుతున్నారు? మీ కుటుంబ సభ్యులు ఏమంటారు? అంటే భారీ గణనాథుని తీసుకెళ్ళేటువంటి మీరు చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. ఎవరికైనా సంతోషం కదా, చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. చూసుకోవచ్చు, పెద్ద ఎత్తున ఈ గణనాథునికి సంబంధించి మొత్తం కూడా 26 టైర్లు కూడా ఉంటాయి. ఇంకోవైపు దీని కెపాసిటీ అనేది దాదాపు 40 నుండి 50 టన్నుల వరకు కూడా మోసే కెపాసిటీ ఉన్నది. ఈ భారీ గణనాథుడు ఏదైతే భారీ విగ్రహం ఉందో ఆ భారీ విగ్రహం ఒకటి ఈ టస్కర్ లో ఎక్కిస్తారు. మిగతా గణేషుని చుట్టూ ఉన్నటువంటి విగ్రహాల కోసం వేరే టస్కర్ వస్తుంది. దానికోసం వేరే టస్కర్ ని కూడా ఏర్పాటు చేశారు. రేపు 2 క్రేన్లను ఇక్కడికి తరలిస్తారు. 2 క్రేన్ల సహాయంతో ఇక్కడికి ఆ గణనాథుని ఈ టస్కర్ లోకి ఎక్కిస్తారు. మొత్తం మీద ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. 9 రోజుల పాటు ఎంతో ఘనంగా పూజలు అందుకున్నటువంటి ఆ గణనాథుడు ఈ శనివారం రోజు మొత్తం కూడా ఏర్పాట్లు చేశారు. ఆ గణనాథుని మొత్తం మీద విజయవాడ నుండి కూడా తీసుకొచ్చారు. ప్రతి సంవత్సరం కూడా ఎంతో ఘనంగా నిర్వహిస్తుంటారు. మొత్తం మీద ఈసారి ప్రత్యేకంగా ఎలాంటి
కాకుండా దాదాపు 6 నుండి 7 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. 7 గంటల పాటు ఆ భారీ గణనాథులు ఈ టస్కర్ పైనే ఉండనున్నారు. మొత్తం మీద ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి. ఒకవైపు సపోర్టింగ్ ఏదైతే గణనాథుని ఎక్కించిన అనంతరం సపోర్టింగ్ పనులు కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే కదలకుండా ఐరన్ స్తంభాలతో బేస్ ఏర్పాటు చేయడం వీటన్నిటిని కూడా చేస్తున్నారు. 75 అడుగుల పొడవు 11 అడుగుల వెడల్పుతో ఉన్నటువంటి ఈ టస్కర్ కి 100 టన్నుల ఏదైతే 100 టన్నుల బరువును మోసే సామర్థ్యం ఉంది. దీంతో ప్రతి సంవత్సరం కూడా ఈ టస్కర్ నే ఉపయోగిస్తారు. ఆ భారీ గణనాథుని తీసుకెళ్లేందుకు కూడా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. మొత్తం మీద మనం చూసుకోవచ్చు పెద్ద ఎత్తున చేరుకొని అన్ని ఏర్పాట్లు కూడా కొనసాగుతున్నాయి. ఈ రోజు రేపు 2 రోజుల పాటు కూడా ఈ విధంగానే దీనికి సంబంధించినటువంటి ఏదైతే వెల్లింగ్ పనులు దాదాపు 20 నుండి 30 మంది వెల్లింగ్ పనిలో పాల్గొంటున్నారు. ఎలాంటి ఇబ్బందులు కాకుండా ఈ 9 రోజుల పాటు ఎంతో ఘనంగా పూజలు అందుకున్నారో అంతే ఘనంగా ఆ గణనాథుని గంగమ్మ ఒడికి చేర్చడానికి సర్వం సిద్ధం చేస్తున్నారు. ఒకవైపు ఇక్కడ భారీ టస్కర్ అనేది ఇక్కడ బడా గణేష్ పరిసర ప్రాంతాలకు చేరుకుంది. ఇప్పటికే వెల్లింగ్ వర్క్స్ అనేవి కొనసాగుతున్నాయి. ఈ రోజు రేపు మధ్యాహ్నం వరకు కూడా వెల్లింగ్ వర్క్స్ పూర్తయితే రేపు రాత్రి 7 గంటల సమయంలో ఆ గణనాథుని టస్కర్ పైకి ఎక్కిస్తారు. 2 క్రేన్ల సాయంతో టస్కర్ పైకి ఎక్కిస్తారు. ఎల్లుండి ఉదయం 6 గంటలకు ఇక్కడ నుండి ఆ గణేశుని శోభయాత్ర మొదలవుతుంది. దాదాపు 5 నుండి 6 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కాకుండా శోభయాత్ర అడుగడుగున ఒకవైపు భక్తులు నిరాజనం చేయడంతో అన్ని ఏర్పాట్లు కూడా ప్రస్తుతం అయితే కొనసాగుతున్నాయి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.